హాయ్, వెల్కమ్ టు వీల్ ట్రిప్స్ అండ్ ఈవెంట్స్. సమ్మర్కి ఎటన్నా హాలిడే ప్లాన్ చేస్తున్నారా? ఒకవేళ మీరు ఏషియా వెళ్ళాలనుకుంటే వెదర్ చాలా వేడిగా ఉంటుంది, అది మనందరికీ తెలిసింది. హిల్ స్టేషన్స్ అయితే ఒకవేళ థాయిలాండ్లో మీరు చియాంగ్ రై ఇట్లాంటి హిల్ స్టేషన్స్ కాకుండా మామూలుగా సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఇలా వెళ్ళాలనుకుంటే సిటీస్లో మన ఇండియా వెదర్లానే చాలా వేడిగా ఉంటుంది. అలా కాకుండా చల్లగా వెళ్ళాలనుకుంటే యూరోప్ వెళ్తారు. సో యూరోప్ వచ్చేసి ఈ మధ్య వీసాకి ఇష్యూస్ వస్తున్నాయి, అట్లానే మనకి చాలా డాక్యుమెంట్స్ కావాలి. సో ఫస్ట్ టైం ట్రావెలర్స్ కానీ సింగిల్ ట్రావెలర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం వీసా రావడంలో ఇబ్బంది అవుతుంది. సో ఇలా కాకుండా అన్ని ఏజ్ గ్రూప్స్కి, ఇప్పుడు యూరోప్ అనేది మోర్ ఆఫ్ హిస్టరీ, అదే మనం సింగపూర్, మలేషియాలో తీసుకుంటే మోర్ థీమ్ పార్క్స్ అట్లా ఉంటాయి. బట్ అన్ని ఏజ్ గ్రూప్స్కి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక యునీక్ ఎక్స్పీరియన్స్ కావాలి, వెదర్ బాగుండాలి అని అనుకుంటే ద బెస్ట్ టైం టు విజిట్ ద డెస్టినేషన్ ఈజ్ మే. అండ్ ఆ డెస్టినేషన్ వచ్చేసి మారిషస్. సో మారిషస్ వెళ్ళాలనుకుంటే మే నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది. అండ్ వెదర్ పరంగా కానీ అక్కడ సైట్ సీయింగ్ పరంగా కానీ మారిషస్ అనేది సమ్మర్లో ప్లాన్ చేసుకోవాలనుకున్నాను. అటు ఏషియా కాకుండా, అటు యూరప్ కాకుండా ఇంకేదైనా ఒక యూనిక్ డెస్టినేషన్ కోసం చూస్తుంటే మారిషస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్స్ టు ట్రావెల్ ఇన్ దిస్ సమ్మర్. సో ఏంటి మారిషస్లో స్పెషాలిటీ? సో అకామిడేషన్ దగ్గర నుంచి చూడటానికి సైట్ సీయింగ్ వరకు ప్రతిదీ చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఉండాలనుకుంటే బబుల్ లాడ్జ్ అని చెప్పి, అది సముద్రం తీరంలో ఉంటుంది, అట్లానే ఫారెస్ట్లో ఉంటుంది. సో బబుల్ లాడ్జ్ అనేది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉండడానికి, స్టే అకామిడేషన్లో. అట్లానే సైట్ సీయింగ్లో కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ వచ్చేసి మనం కొండల్లో వాటర్ ఫాల్స్ చూస్తాం, కానీ ఇక్కడ సముద్రంలో అండర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అంటే సముద్రంలోనే వాటర్ ఫాల్స్. సో ఇది ఏంటంటే అండర్ వాటర్ ఫాల్స్ అంటారు. ఇది హెలికాప్టర్లో చూడాలి, ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. అట్లానే కసెలా నేచర్ పార్క్ అని ఉంది, అడ్వెంచర్ నేషనల్ పార్క్ అని. అక్కడ వచ్చేసి మనకి సింహాలతో నడవచ్చు, వాకింగ్ విత్ లయన్స్. ఒక $100 పర్ పర్సన్ ఉంటుంది. సో వాకింగ్ విత్ లయన్స్ అనేది ఒక ఆప్షన్, అదొక యూనిక్ ఎక్స్పీరియన్స్. అట్లనే వైట్ వేల్ వాచింగ్ ఉంది. సో తిమింగలాలు చూడాలనుకుంటే అదొక ఆప్షన్ ఉంది. డాల్ఫిన్ వాచింగ్ ఉంది. సో ఇవన్నీ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. ఇవి కాకుండా రెగ్యులర్ సైట్ సీయింగ్, ఇలెట్ సర్బ్స్, తర్వాత నార్త్ ఐలాండ్, సౌత్ ఐలాండ్ టూర్, అట్లానే 7 కలర్డ్ ఎర్త్, అంటే మన భూమి 7 రంగులు మారుతుంది, అట్లానే 23rd కలర్డ్ ఎర్త్. సో ఇవన్నీ మనం ఒక ప్రాపర్ అన్ని ఏజ్ గ్రూప్స్కి తగ్గట్టు మనం చూడాలనుకుంటే మారిషస్ అనేది ఒక యూనిక్ డెస్టినేషన్. ఇవన్నీ ప్రాపర్గా కవర్ చేయాలంటే మీకు 8 nights, 7 nights కానీ 8 nights కానీ చాలా మంచి ప్యాకేజ్ అవుతుంది. సో 7 nightsలో 6 nights మామూలు హోటల్ తీసుకున్న, 1 night తప్పకుండా బబుల్ లాడ్జ్లో ఉండండి. వాకింగ్ విత్ లయన్స్ పెట్టుకోండి, తర్వాత క్యాసెలా నేచర్ పార్క్ పెట్టుకోండి, రెగ్యులర్ సైట్ సీయింగ్ ఉంటుంది, వైట్ వేల్ వాచింగ్ ఉంది, డాల్ఫిన్ వాచింగ్ ఉంది, తర్వాత అండర్ వాటర్ ఫాల్స్, హెలికాప్టర్ రైడ్లో అది చూడాల్సి ఉంటుంది. సో అండర్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలుపుకొని 7 nights 8 days అనేది చాలా బెస్ట్ సూటబుల్ ప్యాకేజ్. సో బెస్ట్ ప్రైజెస్ గురించి, అవైలబిలిటీ, అట్లానే మరిన్ని డీటెయిల్స్ కోసం ఇంకేమన్నా టూర్స్కి వెళ్ళాలనుకుంటున్నారా, థాయిలాండ్, సింగపూర్ అట్లా మీరు ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్న డెస్టినేషన్ మీరు వెళ్ళాలనుకుంటే మీకు తగ్గట్టు మేము కస్టమైజ్ చేస్తూ మేము ప్యాకేజ్ వర్కౌట్ చేసేస్తాం. సో ప్లీజ్ డూ కాంటాక్ట్ us. మా నెంబర్ వచ్చేసి 9848368290, వీల్ ట్రిప్స్ అండ్ ఈవెంట్స్. థ్యాంక్ యూ.